నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం. మేము వెళ్ళి సీఎం గారితో గంట సేపు కూర్చున్నాం. ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు. మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన అప్లికేషన్ అడ్డు వస్తుందో నాకు అర్థం అవట్లే. ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక, ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది. ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయిందని ప్రకటించారు, మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు అయినా పార్లమెంట్, రాజ్యసభలో, లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున ఎవడో మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ. ఏముంది దీనివల్ల బీజేపీ వాళ్ళకి వచ్చి నష్టమే లేదు, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు. కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం, సమైక్యం అంతా ఉత్తిది, ఏమీ లేదు. ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదుడే లేడు. అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది.